గురుగారు, అన్నపూర్ణాదేవి అష్టకం ఎవరు రచించారు? ఈ అష్టకం యొక్క ప్రత్యేకత ఏమిటి? నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్షమాయేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. ఆదిశంకరులు మనకు అందించిన అద్భుతమైన స్తోత్రం అన్నపూర్ణ అష్టకం. ఈ శ్లోకంలోని ఒక్కొక్క పాదాన్ని మనం గమనిస్తే ఆ తల్లి మహత్యం మనకు అర్థమవుతుంది. నిత్యానందకరి వర అభయకరి, ఎప్పుడూ నీకు ఆనందాన్ని కలగజేస్తూ అభయాన్ని ప్రసాదిస్తూ కోరిన కోరికలన్నింటినీ నిర్వర్తించేటువంటి సౌందర్య స్వరూపమే ఆ అన్నపూర్ణేశ్వరి. అలా ఆ తల్లిని అర్చిస్తూ ప్రాళయాచల వంశపావనకరి అన్న శబ్దాన్ని ప్రయోగించారు ఆదిశంకరులు. అంతరార్థం ఏమిటి అంటే, తండ్రి అయినటువంటి హిమవంతునికి కూడా ఆనందాన్ని కలిగించి వారి వంశ ప్రతిష్టను నిలబెట్టినటువంటి దేవతా స్వరూపము అన్నపూర్ణేశ్వరి, పార్వతీదేవి యొక్క అంశ. ఎలా హిమవంతుని యొక్క వంశ ప్రతిష్టను నిలబెట్టింది అంటే, పార్వతి శివుడి గురించి ఘోరమైన తపస్సు చేసిన తరువాత శివుడు పార్వతిని పరిణయమాడటానికి అంగీకరిస్తాడు. దేవతలంతా అప్పటిదాకా పార్వతిని శివునికిచ్చి వివాహం చేసి కుమార సంభవానికి నాంది పలకాలని అనుకున్నప్పటికీ రత్నాకరా ధౌతభదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. హిమాలయ కారణంగానే భారతదేశము కళకళలాడుతూ ఉంది. హిమవంతుడికి కన్యాదాన ఫలితం దొరికిన తరువాత సాక్షాత్తు శివునికే కన్యాదానం చేసిన ఫలితం కారణంగా ముక్తి లభించి భూమండలాన్ని వదిలి కైలాసానికి వెళితే భూమండలంలోని ప్రజలంతా కష్టపడతారే అని బాధపడుతూ వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. ఎలా అయినా సరే అయిష్టంగా హిమవంతుడు శివుడికి పార్వతినిచ్చి వివాహం చేసే విధంగా చూడమన్నారు. శివ కళ్యాణానికి అవరోధం కలిస్తే అంతకంటే పాపం ఇంకొకటి లేదు, మీరు వెళ్ళి శివుణ్ణి అడగండి అని తెలియజేశాడు. దేవతలు వెళ్ళి శివుడి దగ్గరికి, నీకు ఇలా హిమవంతుడు పార్వతినిచ్చి వివాహం చేస్తే భూమండలం మీద హిమాలయ పర్వతమే ఉండదు, కాబట్టి నీ వివాహాన్ని నువ్వే చెడగొట్టుకో అని అడిగితే ఏదన్నా కాదననేటువంటి ఆ మహాదేవుడు అంగీకరించాడు. కపట విష్ణుడు భక్తుడి రూపంలో హిమవంతుడి దగ్గరికి మేనా దగ్గరికి వచ్చి, ఎవరికిద్దాం అనుకుంటున్నారు మీ అమ్మాయిని? దిగంబరుడు శ్మశానవాసి నిత్యము భిక్షాటన చేసేటువంటి శివుడికిస్తే ఏం లాభం? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అలాంటి అలంకార ప్రియుడైనటువంటి విష్ణుదేవునికి ఇస్తే ఆనందంగా ఉంటుంది అని చెప్పితే మేనా హిమవంతులకు ఆ విషయం రుచించి పార్వతిని శివుడికి ఇచ్చి వివాహం చేయటానికి అంగీకరించాలి. ఇలా తన వివాహాన్ని తానే చెడగొట్టుకున్న శివుడు కైలాసానికి వెళ్ళి సప్తర్షులను పిలిచి, ఇలా నేను చెడగొట్టుకున్నాను, మీరు వెళ్ళి మళ్ళీ కుదర్చండి, ఎలా అయినా నా వివాహం పార్వతీదేవి లేకపోతే నేను బతకలేను అన్నాడు. వాళ్ళు వెళ్ళి అరుంధతి వశిష్ఠుడు సప్తర్షులు అంతా వచ్చి హిమవంతుడికి మేనకు శివ మాహాత్యాన్ని వివరించి శివపార్వతుల కళ్యాణాన్ని చేశారు. ఇలా పార్వతి చెప్పటం వల్లనే హిమవంతుడు మేన సప్తర్షులు చెప్పిన వినని తల్లిదండ్రులకు హితబోధ చేసి శివుణ్ణి పరిణయమాడు. అదే ప్రాళయాచల వంశపావనకరి అంటే హిమవంతుడికి కూడా జ్ఞానబోధ చేసి అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించిన ఆ తల్లి నువ్వు అడిగితే అద్భుతమైన ఆహారాన్ని నీకు అందించి ఇహాన్ని పరాన్ని నీకు ఇస్తుంది. కావలసిందల్లా భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ అంటూ చేతులు జోడించి ఆ తల్లిని ప్రార్థిస్తే చాలు, కరుణాంతరంగా నీ కోరికను ఎందుకు కాదంటుంది. కాబట్టి ఈ దేవీ నవరాత్రులలో అన్నపూర్ణేశ్వరి అవతారంలో ఉన్న ఆ తల్లిని ఆరాధించే ప్రయత్నం చేసి ఇహాన్ని పరాన్ని రెండింటినీ అందుకునే ప్రయత్నం చేద్దాం.